శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సచిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీం మయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీమద్ దేవీ భాగవతంలో నవమ స్కంధంలో ఉన్నాం. నిన్నటి రోజున మనం 35 భాగాలు పూర్తి చేసుకొని 36వ భాగంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ముప్పై 35వ భాగంలో ఆ తులసి శంఖచూడల యొక్క వృత్తాంతాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. దాంట్లో విష్ణుమూర్తి మాయా బ్రాహ్మణుడై ఆ యొక్క నారాయణ కవచాన్ని దానంగా పొంది దాన్నే ధరించి శంఖచూడు రూపంలో తులసీదేవి దగ్గరికి వచ్చి ఆమె పాచివృత్యాన్ని భంగం చేసినందువల్ల శివుడు శంఖచూడుని వధించగలిగాడు. తరువాత ఆ తులసీదేవి కోపం వచ్చి విష్ణుమూర్తిని పాషాణమైపోమ్మని శపించగా విష్ణుమూర్తి గతంలో జరిగిన విషయాలన్నీ కూడా ఆమెకి జ్ఞాపకం చేసి అలాగే ఆ తులసి యొక్క వైభవాన్ని ప్రపంచం అంతా ఏ విధంగా గుర్తిస్తుందో ఆమెకి తగిన వరాలన్నీ ఇచ్చి ఆమె దివ్య రూపం ధరించగానే ఆమెను తీసుకుని వైకుంఠానికి వెళ్లిపోయాడని మనం ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం. తరువాత నారద మహర్షి నారాయణ మహర్షికి నమస్కారం చేసి, ఓ మహర్షి, లక్ష్మీదేవి గురించి సరస్వతీదేవి గురించి గంగా తులసుల యొక్క ఉపాఖ్యానాలు చెప్పావు. అతి మధురంగా అమృతం కంటే రుచిగా ఉన్నాయి అవి. ఆ సావిత్రీదేవి వృత్తాంతం కూడా నీ ముఖతః విని ఆస్వాదించాలి అని ఉంది, దయచేసి అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఆ సావిత్రీదేవి గాయత్రీదేవి ఆ రూపాలని ఆ దేవి యొక్క తత్వాన్ని మనకి వివరణ చేస్తూ ఉన్నారు నారాయణ మహర్షి. నారద, వేదజనని అయినటువంటి సావిత్రిని మొట్టమొదటగా బ్రహ్మదేవుడు ఆరాధించాడు. తరువాత వేదాలు ఉపాసించినాయి. ఆ పైన పండిత బృందాలన్నీ కూడా అర్చించాయి. ఆ తరువాత భారత భూభాగంలో అశ్వపతి అనేటువంటి ఒక మహారాజు పూజలు చేశాడు. అక్కడి నుంచి 4 వర్ణాల వారు యథాశక్తిగా ఆ సావిత్రీదేవిని పూజ చేసుకుంటూ ఉన్నారు, అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. పూర్వం మద్రదేశానికి మహారాజు అశ్వపతి. ఆయన గొప్ప శత్రు సంహారకారకుడు, అలాగే మిత్ర సంబోధకుడు. మాలతీదేవి అతని యొక్క పట్టమహిషి. ఆమె చక్కటి ధర్మచారిణి, సాధ్వీమ తల్లి. వాళ్ళిద్దరూ కూడా లక్ష్మీనారాయణుల్లాగా
కాపరం చేస్తూ ఉన్నారు. కానీ ఎంతకాలానికి కూడా వాళ్ళకి సంతానం కలగల. అప్పుడు వశిష్ఠుడి యొక్క ఉపదేశం మీద భక్తి ప్రపత్తులతోటి సావిత్రీదేవిని ఆరాధించారు. అయినా కూడా ఫలితం కలగల. సావిత్రీదేవి వాళ్ళని అనుగ్రహించల, కనీసం దర్శనం కూడా ఇవ్వలేదు. అప్పుడు మాలతీదేవి ఎంతగానో దుఃఖపడింది. రాజుగారు ఓదార్చాడు, కానీ ఆమెకు ఊరట కలగల. అప్పుడు ఇంకా అశ్వపతి మహారాజు గారు స్వయంగా ఆ సావిత్రీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం తపస్సు చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. అనేక మంది పుష్కర క్షేత్రంలో తపస్సు చేసినట్టుగా మనకి గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం. రాజస్థాన్లో ఉంది పుష్కర క్షేత్రం. అక్కడ జితేంద్రియుడై ఏకాగ్ర చిత్తంతో 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. అయినా కూడా సావిత్రీమాత ప్రత్యక్షం కాల. అయ్యో అని అశ్వపతి కుమిలిపోయాడు. అప్పుడు ఆకాశం నుండి అశరీరవాణి వినిపించింది. నాయనా అశ్వపతి, నీవు 10 లక్షల గాయత్రీ మంత్ర జపం చేయమంది. సరిగ్గా అదే సమయానికి ఆయన అదృష్టం కొద్దీ ఆ జగన్మాత యొక్క ప్రేరణతోటి పరాశర మహర్షి అక్కడికి వచ్చాడు. వ్యాస మహర్షి తండ్రి. అశ్వపతి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహర్షి సంతోషించాడు. నాయనా అశ్వపతి, గాయత్రీ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే చాలు, పగలంతా చేసిన పాపాలన్నీ పోతాయని గాయత్రి యొక్క వైభవాన్ని చెబుతున్నాడు. గాయత్రి మంత్రం యొక్క వైభవం 10 సార్లు జపిస్తే రేయింబగులు చేసిన పాపాలన్నీ అంతరిస్తాయి. అందుకనే మనం శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు చివరిలో దశగాయత్రి అంటాడు, 10 సార్లు చేయమంటారు. అదే కాదు, ఏవైనా సరే దానం గ్రహించినా కూడా గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తే ఆ దానం పట్టుకున్నటువంటి దోషం పోతుందని పెద్దలు చెబుతారు. 100 సార్లు గనక చేపిస్తే నెల రోజుల్లో చేసిన పాపం, 1000 సార్లు చేపిస్తే సంవత్సరంలో ఆర్జించిన పాపం, 1,00,000 సార్లు చేపిస్తే ఆ జన్మలో చేసిన పాపం అంతా కూడా పోతుంది. అలాగే 10 లక్షల సార్లు అయితే పూర్వజన్మలో చేసిన సంచిత పాపం కూడా నశిస్తుంది. 100 లక్షలు గనక చేపిస్తే సర్వజన్మార్జిత పాపం నిశ్చయంగా నశించిపోతుంది. అంటే గతంలో మనం ఎన్ని జన్మలు ఎత్తామో ఈ జన్మ వరకు ఉన్నటువంటి ఆ జన్మ పరంపరలో వచ్చిన పాపాలు, చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఇంతకు 10 రెట్లు చేపిస్తే మోక్షం లభిస్తుంది. ఎలా చేయాలి? తూర్పు ముఖంగా కూర్చొని వెన్నుపూస నిట్ట నిలువుగా పెట్టి అరచేతుల్ని పాము పడగల్లాగా విప్పార్చి రంధ్రముద్రతోటి నిశ్చలంగా జపం చేయాలి. చిటికిన వేలు పక్కది అనామిక అంటాం దాన్ని. దాంట్లో నడిపు మధ్యలో కణుపు నుంచి అధోవక్ర క్రమంగా, అంటే కిందకి, అంటే ఆ తర్జిని చూపుడు వేలుందే దాని మూలం దాకా లెక్కించుకుంటూ పోవాలి. అలా లెక్కిస్తే దశగాయత్రి అవుతుంది. తెల్ల తామర విత్తనాలతో గాని స్ఫటికాలతో గాని మాలను తయారు చేసుకొని దేవాలయాల్లో గాని తీర్థ ప్రదేశాల్లో గాని ఇంట్లో గాని గాయత్రి జపం చేసుకోవచ్చు. ముందుగా ఆ జపమాలని రావి ఆకులో గాని పద్మంలో గాని ఉంచి దాని మీద గోధూళి కొంచెం చల్లి గాయత్రి మంత్రం ఉదకంతో స్నానం చేయించాలి. తర్వాత 10 సార్లు గాయత్రి మంత్రం చేయాలి. పంచగవ్యాలు అంటే ఆవు నుంచి వచ్చే పదార్థాలు, ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు, అలాగే ఆవు నెయ్యి, వీటిని పంచగవ్యాలు అంటారు. అది దొరక్కపోతే గంగోదకంతో గాని స్నానం చేయించిన దాని తర్వాత జపమాలను సంస్కరించినట్టు అవుతుంది. అలా సంస్కరించినటువంటి జపమాల స్వీకరించి 10 లక్షల గాయత్రి మంత్రం చేయమన్నాడు. అప్పుడు 3 జన్మల్లో మహాపాపాలు పోతాయి, గాయత్రీదేవి నీకు అనుగ్రహించి దర్శనం అనుగ్రహిస్తుంది అని చెప్పి ఆ పరాశర మహర్షి వెళ్ళిపోయాడు. అలాగే ప్రతినిత్యం కూడా బ్రాహ్మణులు
గాయత్రి చేసుకోవాలి. అలా సంధ్యావందన పరిపూర్ణుడైనటువంటి బ్రాహ్మణుడి యొక్క పాద ధూళితోటి భూదేవి కూడా పవిత్రురాలవుతుంది. అతని స్పర్శ వల్ల నదీ జలాలు పావనమవుతాయి. గరుత్మంతుడిని చూస్తే పాములు ఎలా పారిపోతాయో పాపాలు కూడా అలా పారిపోతాయి అని ఆ గాయత్రి మంత్రాన్ని యొక్క వైభవం అంతా చెప్పాడు. చెప్పి నాయన అశ్వపతి, ముందుగా నువ్వు గాయత్రిని ఉపాసన చేయి, ఆ తర్వాత సావిత్రిని ధ్యానించు. గాయత్రి సావిత్రి. సావిత్రి సూర్యమండల అంతర్వర్తిగా ఉంటుంది. గాయత్రి సాక్షాత్తు ఆ జగదంబ యొక్క ప్రతిరూపమే అని పరాశరుడు బోధించి వెళ్లిపోయాడు. అప్పుడు ఆయన వెళ్లిపోతూ ఉంటే, మహర్షి ఒక్క క్షణం ఆగండి, ఆ సావిత్రి పూజా విధానం చెప్పి వెళ్ళండి అని కోరుకున్నాడు. అడిగితే గారి చెప్పరు ఎవరైనా. అప్పుడు పరాశర మహర్షి, నాయన అశ్వపతి, జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షం త్రయోదశి నాడు శుభముహూర్తం చూసుకొని తలంటు పోసుకొని సావిత్రి వ్రతం ఆరంభం చేయాలి. చతుర్దశి రోజు వ్రతం ముగించాలి. అంటే 2 రోజులు, త్రయోదశి చతుర్దశి. ఇలా 14 సంవత్సరాలు చేయాలి. 14 రకాల ఫలాలు, 14 రకాల నైవేద్యాలు పెట్టాలి అమ్మవారికి. ధూపదీపాలు, నూతన వస్త్రం, యజ్ఞోపవీతాలు, యథావిధిగా 16 రకాల ఉపచారాలు నిర్వహణ చేయాలి. మంగళ కలశం స్థాపించాలి. గణేశ, సూర్య, అగ్ని, విష్ణు, శివ, పార్వతీ దేవతలను ఆరాధించాలి. అందరినీ కూడా, ఆ దేవతలందరినీ ఆ మంగళ కలశంలోకి ఆవాహనం చేయాలి. అప్పుడు సావిత్రి ధ్యానం, స్తోత్రం యథాతథంగా ఉపదేశిస్తున్నాను గ్రహించమన్నాడు. బ్రహ్మ తేజస్సుతోటి పుటం పెట్టిన బంగారం వర్ణంలో గ్రీష్మ ఋతువులో మధ్యాహ్న మార్తాండ సహస్ర సన్నిభంగా 1000 మంది సూర్యులు ప్రకాశించే సావిత్రి మాతకు నమస్కారం. చిరునవ్వులు చిందించే ముఖంతోటి ప్రసన్నంగా కనిపించే భక్తానుగ్రహకారకమైనటువంటి ఆ దేవికి వందనాలు. వేదస్వరూపిణి, వేద అధిష్టాన దేవత, వేద బీజస్వరూపమైనటువంటి వేదమాతకు నమస్కారాలు. చిరునవ్వులు చిందించే ముఖంతోటి ప్రసన్నంగా కనిపించే భక్తానుగ్రహకారక అయినటువంటి ఆ సావిత్రి మాతకు వందనాలు. ఇలా ధ్యానించి నైవేద్యం సమర్పించి నెత్తి మీద చెయ్యి ఆనించుకుని మళ్లీ ధ్యానం చేయాలి. మంగళ కలశంలోకి భక్తిగా సావిత్రీదేవిని ఆవాహనం చేయాలి. వేదోక్త మంత్రపూర్వకంగా 16 ఉపచారాలు అందించి సాష్టాంగపడి నమస్కారం చేయాలి. అటుపైని సద్బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి సంతృప్తిపరచాలి. అలాగే లక్ష్మి, మాయ, కామరాజ బీజాక్షరాలు 3 కలిపి హ్రీం క్లీం ఓం సావిత్ర్యై స్వాహ అనేటువంటి అష్టాక్షర మహామంత్రాన్ని నిష్ఠగా జపించాలి. ఇవి 3 సావిత్ర్యై స్వాహ అనే దాంట్లో 5 అక్షరాలు, మొత్తం 8 అక్షరాలు. హ్రీం క్లీం ఓం సావిత్ర్యై స్వాహ, ఇది అష్టాక్షర మంత్రం. ఒకప్పుడు గోలోకంలో గోవిందుడు సావిత్రీదేవిని బ్రహ్మకు సమర్పించాడు. అయితే ఆవిడ గోలోకం విడిచిపెట్టి బ్రహ్మదేవుని వెంట బ్రహ్మలోకానికి రావడానికి నిరాకరించింది. ఎందుకని? గోలోకం అంత గొప్పది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆజ్ఞ ప్రకారం చతుర్ముఖుడు ఆ వేదమాతను బహువిధాలుగా స్తోత్రం చేశాడు. అప్పుడు అమ్మవారు ప్రసన్నరలై బ్రహ్మ వెంట బ్రహ్మలోకానికి వెళ్ళింది. అప్పుడు బ్రహ్మ చేసినటువంటి సావిత్రి స్తుతిని యథాతథంగా నీకు చెబుతున్నాను, విని నువ్వు కూడా ధారణ చేయి అన్నాడు పరాశర మహర్షి. సచిదానంద రూపే త్వం మూల ప్రకృతి రూపిణి హిరణ్యగర్భ రూపే త్వం ప్రసన్నా భవ సుందరి. సచిదానంద స్వరూపిణి, మూల ప్రకృతి, హిరణ్యగర్భ రూప, సుందరి, ప్రసన్నురాలి వికము. ఓ తేజస్వరూప, పరమానంద స్వరూప,
ద్విజాతి స్వరూప నిత్యప్రియ ఓ దేవి, నిత్యానంద స్వరూపిణి, సర్వమంగళ రూప ప్రసన్నురాలు వికమ్ము. సర్వస్వరూప మంత్రస్వరూప ఓ పరాత్పర సుఖద మోక్షద దేవి ప్రసన్నవుకమ్ము. పాపకాష్టాలను దహించడానికి అగ్ని శిఖ వంటిదానా, బ్రహ్మతేజ ప్రదా ఓ దేవి ప్రసన్నురాలు వికమ్ము. కాయేన మనసా వాచా యత్పాపం కురుతే నరకం తత్స్మరణ మాత్రేన భస్మీభూతం భవిష్యతి. ఓ తల్లి, మనోవాకాయ కర్మలతోటి అంటే మనస్సుతోటి వాక్కుతోటి కర్మల ద్వారా మానవుడు చేసేటటువంటి సమస్త పాపాలు నీ యొక్క నామస్మరణం వల్ల భస్మమైపోతాయి తల్లి. ఇలా స్తుతించి బ్రహ్మదేవుడు ఆ సభా మంటపంలో నిశ్చలంగా నిలబడ్డాడు. అప్పుడు సావిత్రీదేవి ప్రసన్న వదనంతో తనంత తానుగా వచ్చి బ్రహ్మలోకానికి తరలి వెళ్ళింది. పరాశర మహర్షి చెప్తున్నాడు, నారదా, పరాశరుడు ఉపదేశించినటువంటి నారాయణ మహర్షి అంటున్నాడు, నారదా, పరాశరుడు ఉపదేశించినటువంటి ఆ పూజా విధానాన్ని ఆచరించి బ్రహ్మకృతమైనటువంటి సావిత్రి స్తోత్రాన్ని అక్షరశః ధారణ చేసి ఆ అశ్వపతి మహారాజు ఆ వేదమాత అనుగ్రహానికి పాత్రుడయ్యాడయా. అప్పుడు సావిత్రీదేవి ప్రత్యక్షమై కోరకుండానే వరం ఇచ్చింది అన్నాడు. ఎందుకని అమ్మకి అన్నీ తెలుసు. ఈ స్తవరాజ్యాన్ని అంటే ఈ చేసినటువంటి స్తవాన్ని సంధ్యావందనం తర్వాత నిత్యము పఠించే విప్రుడు చతుర్వేదాలు అధ్యయనం చేసిన ఫలాన్ని పొందుతాడు అని కూడా దీనికి ఫలశ్రుతి చెప్పాడు ఈ స్తోత్రానికి. సావిత్రీదేవి మాతృవాత్సల్యం తుణికిసలాడుతూ ఉండగా పలకరించింది, నాయనా అశ్వపతి, నీ మనస్సులో ఉన్నది ఏమిటో నాకు తెలుసయ్యా. నీ ధర్మపత్ని కోరిక ఏమిటో అది తెలుసు. నీదేమన్నా పుత్రవాంఛ, నీ భార్యది పుత్రికా వాంఛ. క్రమంగా రెండూ తీరతాయిలే అని వరమిచ్చి ఆ తల్లి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అశ్వపతి సంతోషంగా రాజధానికి వెళ్ళాడు. కాలక్రమాన ఆ దంపతులిద్దరికీ ఆడపిల్ల పుట్టింది. ముందు సావిత్రి అని పేరు పెట్టుకున్నారు. ఎందుకని? సావిత్రి మాత కృప వల్ల పుట్టింది కాబట్టి ఆ తల్లి పేరే పెట్టుకున్నారు. ఆ అమ్మాయి శుక్లపక్ష చంద్రలేఖలాగా దినదిన ప్రవర్ధమానమై యవ్వనవతి అయింది. అప్పుడు జుమస్సేనాధిపతి అయినటువంటి కుమారుడు సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించారు. దంపతులు అన్యోన్య ప్రేమతోటి ఆనందిస్తున్నారు. ఇలా సంవత్సరం గడిచింది. కానీ అతనికి ఆయుర్దాయం సంవత్సరమే ఉందని నారద మహర్షి చెప్పాడు. అయినా కూడా ఆయన గుణగణాలు విని ఆయన్నే వరించి ఉన్నది సావిత్రీదేవి. ఆ జగదంబ చూసుకుంటుందిలే అని. ఒకనాడు ఆ సంవత్సరం గడువు అయిపోవస్తున్నది. ఇక మృత్యువు రాసిపెట్టున్నది. ఈ సత్యవంతుడు సమిధలు ఫలాలు పుష్పాలు తెచ్చుకోవడానికి అడవికి బయలుదేరాడు. ఈ అమ్మాయికి తెలుసు కదా, వాళ్ళెవరికి చెప్పలా. మామయ్య గారి అనుజ్ఞ తీసుకుంది. సావిత్రి కూడా అతని వెంట బయలుదేరింది. పెళ్లి అయినటువంటి అమ్మాయి అత్తగారింట్లో ఉంటే ఏ పని చేయాలన్నా ముందు మామగారి ఇంటికి పెద్ద కాబట్టి ఆయన అనుమతి తీసుకోవాలి. అందుకని ఆయన అనుమతి తీసుకుంది. భర్త వెంట బయలుదేరింది. సత్యవంతులు అడవిలో మధ్యాహ్నం పూట చెట్టు ఎక్కాడు పండ్లు కోయటానికి. ఆ చెట్టు మీద నుంచి పడి ప్రాణాలు కోల్పోయినాడు. యమధర్మరాజు వచ్చాడు. అతని ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ యమధర్మరాజు ఎవరికంటా పడ్డవు. వాస్తవంగా అయితే వేరే వాళ్ళది ఎవరిదైనా ప్రాణాలు తీసుకురావాలంటే భటులను పంపిస్తాడు. ఇటువంటి పతివ్రతల యొక్క భర్తల జోలికి వెళ్లాలంటే ఆయనకి భయం. అందువల్ల ఆయనే వచ్చాడు స్వయంగా. ఈమె కూడా పతివ్రత కాబట్టి, సావిత్రీదేవి వరం వల్ల పుట్టింది కాబట్టి యముణ్ణి చూడగలిగింది. వెంటబడింది. యముడు ఆశ్చర్యచకితుడైనాడు. సాధ్వి, ఎక్కడికి వస్తున్నావు నువ్వు?
మానవ శరీరంతో నా వెంట రావడానికి వీలవదు. ఒకవేళ నువ్వు నీ భర్తతో రావాలి అనుకుంటే నీ దేహం విడిచిపెట్టిరా. నీ భర్తకు ఈ భూలోకంలో ఆయుష్ చెల్లింది, కర్మఫలం అనుభవించాలి కదా. కనుక నా లోకానికి తీసుకువెళుతున్నాను. మానవుడు కర్మానుసారం జన్మించి కర్మానుసారమే మరణిస్తాడు. సుఖదుఖాలన్నీ కర్మఫలాలే. సుఖం వచ్చినా కర్మే, దుఃఖం వచ్చినా మనం చేసుకున్న కర్మే కారణం. కర్మబంధం ఎవరికైనా తప్పదు. బ్రహ్మాది దేవతలే కర్మబద్ధులు అని ఆయన చెబితే సావిత్రీదేవి వినయం, భక్తి, ప్రపత్తులతోటి స్తోత్రం చేసింది. ముందుగా ప్రశ్నల వరుస కురిపించింది. ఓ యమధర్మరాజా, అసలు కర్మకు హేతువేంటి? కర్మకు కారణమేంటి? ఏ కర్మ చేస్తే ఏ జన్మ వస్తుంది? జ్ఞానం అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటి? ఇంద్రియాలు, వాటి లక్షణాలు ఏంటి? దేవతలంటే ఎవరు? భోగం అంటే ఏంటి? భోక్త ఎవరు అంటే అనుభవించేవాడెవడు? భోజయిత ఎవరు అంటే మనకి ఇవన్నీ అనుగ్రహించేవాడెవడు? నిష్కృతి ఏమిటి అంటే ఒక పాపం చేస్తే దానికి ఏమిటి నిష్కృతి? జీవుడెవరు? పరమాత్మ ఎవరు? దయచేసి ఈ సందేహాలన్నీ తీర్చండి అని అభ్యర్థించింది. సావిత్రి, వేదం ఏది చెబితే అదే ధర్మం అన్నాడు. అంటే వేద విహితమైన కర్మలు చేయటమే ధర్మం. వేదం ఏం చెప్పిందో అదే చేయాలి. వేదం నిషేధించిన పనులు చేయకూడదు, అది అధర్మం అవుతుంది. ఏది ఆచరించడం అంటే అది కర్మ. అంటే వేదం ఏది చేయమంటే ఆ పని చేస్తే అది కర్మ అవుతుంది, అది మంగళప్రదం. వేదోక్తాలు కానిటువంటి కర్మలన్నీ అమంగళాలే. అంటే వేదం చెప్పని పనులు అమంగళాలు. నిర్లిప్తంగా కర్మఫలాలను అనుభవించేవాడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని నిర్లిప్తంగా ఉంటాడు. కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా రెండు ఒకటే అతనికి. బంగారాన్ని మట్టిపేటని ఒకే విధంగా చూస్తాడు. అతడే ముక్తుడని వేదం చెబుతోంది. అతడికి జన్మ, మృత్యు, జర, వ్యాధి, శోక, భయాలు ఉండనే ఉండవు. సాధ్వి, భక్తి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి నిర్వాణ పదం, రెండోది హరిరూపప్రదం. నిర్వాణం అంటే మోక్షం. రెండోది విష్ణుమూర్తి యొక్క సారూప్యాన్ని పొందటం. బ్రహ్మజ్ఞానులైనటువంటి యోగీశ్వరులు నిర్వాణం కోరుకుంటారు, మోక్షం కోరుకుంటారు. వైష్ణవులు మాత్రం రెండోది కోరుకుంటారు. అంటే విష్ణు భక్తులు విష్ణుమూర్తి ఏ రూపంలో ఉంటాడో, చతుర్భుజాలతోటి శంఖచక్ర గదా పద్మాలతోటి ఉంటాడు కదా, ఆ రూపం కోరుకుంటారు. దాన్ని సారూప్యం అంటారు. భగవంతుడు అంటే కర్మస్వరూపుడు, పరమాత్మ, పరాప్రకృతి. అతడే కర్మకి బీజం, అతడే కర్మకి హేతువు. మనం చేసే కర్మలకు ఫలాన్ని కూడా ఆయనే మనకి అనుగ్రహిస్తాడు. జగత్సిద్ధికి, జగత్తు యొక్క సృష్టికి పంచభూతాలు సూత్రప్రాయాలు. దేహం పంచభూతాత్మకం. అంటే మన మానవ దేహం ఈ 5 పంచభూతాలతో నిర్మాణం అయి ఉంటుంది. అంటే భూతత్వం, వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం, ఆకాశతత్వం. ఈ 5 తత్వాలు కలిస్తేనే మానవ దేహం. కర్మలను ఆచరించేది దేహి, అంటే దేహం ధరించినటువంటి వాడు. అతడే భోక్త, అంటే అనుభవించేవాడు వాడే. ఆత్మ భోజయిత, అనుభవింపజేస్తుంది ఆత్మ. నిష్కృతియే ముక్తి, వివేచనా శక్తియే బుద్ధి. అది జ్ఞానానికి బీజం. వివేచనం అంటే ఏంటి? మంచి ఏంటి, చెడేంటి అనే విచక్షణ. ప్రాణాలంటే వాయుభేదాలే. పంచవాయువులు ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం అనేటువంటి వాయువులు. అలాగే పంచ ఉపవాయువులు కూడా ఉన్నాయి. నాగ, కూర్మ, క్రకర, ధనంజయ, దేవదత్తాలనేటువంటి పంచ ఉపవాయువులు. ఇవన్నీ శరీరంలో రకరకాల భాగాల్లో ఉండి శరీరం కదలటానికి ఉపయోగపడుతుంది. ఈ వాయువులు దేహధారులకు బలప్రదాలు. ఇంద్రియాలకు ప్రభువై, ఈశ్వరాంశి అయి, కర్మలకు ప్రేరకమై
అదృశ్యంగా ఉండేటువంటి జ్ఞాన భేదాన్ని మనస్సు అంటారు. మనస్సు అంటే ఏంటో నిర్వచనం ఇచ్చాడు. అలాగే కళ్ళు మొదలగు జ్ఞానేంద్రియాలు 5 శరీరులకు అంగరూపాలై కర్మ ప్రేరకాలు అవుతాయి. మనం ఏదైనా కర్మ చేయాలంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు ప్రేరేపిస్తాయి. మంచి దృశ్యం కనపడితే కళ్ళకు ప్రేరణ, మంచి పాట వినపడితే చెవులకు ప్రేరణ, అలాగే మంచి గంధం వస్తే ముక్కుకు ప్రేరణ. అలా ఈ పంచేంద్రియాలు ప్రేరితం అవుతాయి. అవే మిత్రులు, అవే శత్రువులు. చూడండి, భగవంతుడు రూపమే చూడాలి అనుకుంటే కళ్ళు అవి మిత్రుడు అవుతాయి, చూడకూడనివి చూస్తే అవి శత్రువులు అవుతాయి. అంతకంటే ఏం లేదు. దీని గురించి ఎక్కువ వ్యాఖ్యానిస్తే కథలో మనం వెళ్ళలేం, అందరికీ తెలిసినవే. అందుకని ఒక్కటే ఉదాహరణ చెప్పి మనం ముందుకెళదాం. అవే సుఖప్రదాలు, అవే దుఃఖప్రదాలు. కోరుకున్న వస్తువుని పొందలేకపోతే దుఃఖం, పొందితే సుఖం. సూర్యుడు, వాయువు, భూమి, బ్రహ్మాదులు వీళ్ళని అధిదేవతలు అంటారు. ప్రాణ దేహధారిని జీవుడు అంటారు. ప్రాణం ధరించి ఉంటాడు వాడు జీవుడు. వ్యాపకశీలం, నిర్గుణము, ప్రకృతికి అతీతము, కారణము అయినటువంటిది బ్రహ్మ. అదే పరమాత్మ. అంటే పరమాత్మ వ్యాపకశీలత్వం కలిగి ఉంటుంది, గుణాలుండవు, ప్రకృతికి అతీతంగా ఉంటుంది, ప్రకృతి కారణం అదే, కార్యము అదే. అమ్మా సావిత్రి, అడిగావు కదా అని నీకు బ్రహ్మజ్ఞానం కూడా చెప్పాను. సంతృప్తి చెంది సుఖంగా తిరిగి వెళ్ళు అంటూ యముడు ముందుకు నడిచాడు. సావిత్రీదేవి అంటున్నది, మహానుభావ, ఎక్కడికి వెళతాను, ఎలా వెళతాను? నా భర్తను, జ్ఞాన సముద్రుడవైన నిన్ను విడిచిపెట్టి వెళ్ళగలనా? ఎంత చాకచక్యంగా మాట్లాడుతుందో చూడండి. నేను వేసే ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పవలసిందే. ఏ కర్మలు ఆచరిస్తే జన్మలు వస్తాయి? స్వర్గ నరక హేతువులైన కర్మలేంటి? ముక్తిప్రదాలేవి? భక్తిప్రదాలు ఏ కర్మలు? ఏ కర్మ ఆచరణం వల్ల యోగి అవుతాడు మానవుడు, రోగి అవుతాడు, దీర్ఘజీవి అవుతాడు, లేదా అల్పాయుష్కుడు అవుతున్నాడు, సుఖాలు పొందగలుగుతాడు, దుఃఖభాగనుడు అవుతాడు, అంగవిహీనుడవుతాడు, చెవిటివాడవుతాడు, అంధుడవుతాడు. స్వర్గభోగం, వైకుంఠము లభించాలంటే ఎటువంటి కర్మలు చేయాలి? అసలు నరకరోగాలు ఎన్నున్నాయి? వాటి పేర్లేంటి? ఎవడు నరకానికి పోతాడు? ఎంతకాలం ఉంటాడు? ఏ పాపకర్మకు ఏ వ్యాధి ఫలంగా వస్తుంది? ఏ పాపం చేస్తే ఏ జబ్బు వస్తుంది? ఇవన్నీ నాకు చెప్పు అన్నది. మనం నరకాలు వాటి గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అందుకని ఇక్కడ మళ్ళీ మనం ఎక్కువగా చెప్పుకోం, గమనించండి. సావిత్రి, మీ తండ్రి అశ్వపతి సావిత్రీదేవిని ఉపాసించడం వల్ల నువ్వు జన్మించావు. అందుకే ఆ పేరు పెట్టారు నీకు. అన్నింటా నువ్వు సావిత్రికి సమానురాలవే. శ్రీహరికి లక్ష్మీదేవిలాగా, బ్రహ్మకి సరస్వతీదేవిలాగా, శివుడికి పార్వతీలాగా, సత్యవంతుడికి నువ్వు సౌభాగ్య దేవతవమ్మా. కశ్యపుడికి అదితిలాగా, గౌతముడికి అహల్యలాగా, ఇంద్రుడికి శచీదేవిలాగా, చంద్రుడికి రోహిణిలాగా, మన్మథుడికి రతీదేవిలాగా, అగ్నికి స్వాహాదేవిలాగా, పితృదేవతలకు స్వధాదేవిలాగా, సూర్యుడికి సంజ్ఞాదేవిలాగా, యజ్ఞపురుషుడికి దక్షిణాదేవిలాగా, వరాహమూర్తికి భూదేవిలాగా, కార్తికేయుడికి దేవసేనలాగా నువ్వు సత్యవంతుడికి సౌభాగ్య దేవతవమ్మ అన్న హృదయేశ్వరి. ఎందుకని ఇటువంటి దంపతుల గురించి చెప్పినప్పుడు, విన్నప్పుడు ఆ దంపతుల యొక్క అనుగ్రహం మన మీద పడుతుంది. అందుకని ఆ పుణ్య దంపతులని ఎప్పుడు తలుచుకోవాలి అని పురాణాల్లో పదే వస్తుంటుంది. అది చర్విత చర్వణమే అయినా కూడా నేను విడిచిపెట్టకుండా మాట్లాడతాను అంటే కారణం వాళ్ళు పుణ్య దంపతులు, దివ్య దంపతులు. వాళ్ళ నామం విన్నంత మాత్రాన, శ్రవణం చేసినంత మాత్రాన, పఠించినంత మాత్రాన మనలో కిల్బిషాలన్నీ తొలగిపోతాయి. తల్లి, నీ యొక్క జ్ఞానానికి, నీ జిజ్ఞాసకు చాలా ఆనందం కలుగుతుంది.
వరం ఇస్తున్నాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఓ మహానుభావ, సత్యవంతుడికి ఔరసులైనటువంటి పుత్రులు 100 మంది నాకు కలిగేటట్టు వరం ఇమ్మన్నాడు. ఔరసులు అంటే వారసులు. నా తండ్రి 100 పుత్రుల్ని అనుగ్రహించు. మా మామగారు అంధులు, వారికి దృష్టిని, రాజ్యవిహీనుడిగా ఉన్నాడు కాబట్టి రాజ్యలాభాన్ని అనుగ్రహించు. తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.